హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. మన ఛానల్‌లో నేనైతే చింతపండుతో పులిహోర చేస్తున్నానండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే మనము దేవుళ్ళకి నైవేద్యం పెడతాం కదా! అందులో అన్ని ప్రసాదాలతో పాటు ఇలా మనం పులిహోర కూడా పెడతాం కదా! ఆ దేవుళ్ళకి ఎంతో ప్రీతికరమైన ఈ పులిహోరని కూడా మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా ఒక గుప్పెడు చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేసి ఒక అరగంట సేపయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. చూసారు కదా! ఇలా నీళ్ళల్లో కడిగి నానబెట్టుకోవడం వలన ఒక అరగంట పాటు చూస్తే ఇక్కడ చూసారు కదా! చింతపండంతా బాగా నానిపోయింది. ఇప్పుడు ఇది గుజ్జు మొత్తం బాగా మనము ఈ విధంగా గుజ్జేలేటట్టు బాగా చింతపండునయితే పిసుక్కోవాలండి. చూసారు కదా! ఇలా బాగా పిసికిన తర్వాత ఒక స్ట్రైనర్‌లోకి వేసుకొని మనము ఈ నలకలుగా ఉన్న మొత్తం అంతా చింతపండుని అలాగే గుజ్జుని సెపరేట్ చేసేయాలి. మనం ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోకపోయినా ఒకరోజు ముందైనా సరే ఈ ప్రాసెస్‌లో చింతపండుని మనం రెడీగా చేసి మనం పక్కన పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నా గానీ ఒక వారం రోజుల పాటు కూడా ఉంటుంది. చూసారు కదా! ఇది కొంచెం వేడైన తర్వాత ఇలా చింతపండు కొద్దిగంత సేపు స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇందులోకి కొంచెమంత సాల్టు అలాగే 2 ఎండుమిరపకాయలు ఇందులోకి కొంచెమంత ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే టేస్ట్ చాలా బావుంటుంది ఇలా వేసుకోవడం వలన. ఒక మంచి స్మెల్ ఒస్తుంది పులిహోరలో అయితే. లాస్ట్‌లోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం లేకుండా ఇలా దగ్గరికి వచ్చేటట్టు చూసుకుంటే మనకి రైస్‌లో కలిపినప్పుడు చింతపండు చాలా బావుంటుంది అన్నం అయితే. ఇక్కడ చూసారు కదా! మనకైతే చింతపండు పులిహోర కోసం చింతపండయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకైతే 2, 3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోకి ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత 2, 3 స్పూన్ల వరకైతే పల్లీలు వేసుకొని 2 స్పూన్ల శనగపప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు మినపపప్పు వేసుకొని ఈ పప్పులన్నిటిని కొంచెం వేగనివ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి 2, 3 రెబ్బల 2, 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీల్చుకొని వేసుకోవాలి. వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేగనివ్వాలి. మనం ఇక్కడ పులిహోర చేస్తున్నాం కాబట్టి 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకోవడం వలన పులిహోరలో నలుచుకొని తింటే టేస్ట్ చాలా బావుంటాయి. పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత కొంచెమంత పసుపు, అలాగే కొంచెం ఇంగువ, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ ఆయిల్‌లో సాల్ట్ మొత్తం కరిగేంత వరకు మనం ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు పల్లీలు, అలాగే పప్పులు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి దించి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఎంత కావాలో రైస్ క్వాంటిటీ తీసుకొని అందులోకైతే మనం చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! అది వేసుకోవాలి. అది వేసుకొని అదంతా ఫస్ట్ రైస్‌కు పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపునైతే వేసుకొని ఇది కూడా రైస్‌కి బాగా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా! చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం చింతపండుని ముందు రోజే ప్రిపేర్ చేసుకొని జస్ట్ పోపేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా గానీ మనకి హడావిడి ఉన్నా గానీ చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.